కానీ వెలుగు చూస్తున్న అంశాలు చూస్తుంటే ఎక్కడికక్కడ ఒక బ్లాక్స్ లాగా కనపడుతున్నాయి మీరు ముందుకు వెళ్ళడానికి. ఈ కార్పొరేషన్ల దగ్గర నుంచి కానీ వెలుగు చూస్తున్న కేసులు కుంభకోణాలు కానీ గత ప్రభుత్వ నిర్వాకాలు అన్నీ ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి. అట్లాగే మిత్రులిద్దరికి కూడా నమస్కారం. ఇప్పుడు మీరు చూసింది చాలా కొద్దిగానే. వ్యక్తిగతంగా నాకున్న సమాచారం మేరకైతే అన్ని కార్పొరేషన్స్లో నిధులు లేకపోవడం మాట పక్కన పెడితే ఆ కార్పొరేషన్ల ఆస్తులు తాకట్టు పెట్టి ఆ కార్పొరేషన్ నుంచి యాక్టివిటీ చేస్తామని చెప్పి బ్యాంకు నుంచి తీసుకొచ్చుకున్న అప్పులు ఎన్ని వందల వేల కోట్లు ఎవరికి తెలియదు. రెండోది, కొత్త కార్పొరేషన్లు సృష్టించారు వీళ్ళు, లైక్ బెవరేజెస్ కార్పొరేషన్ ఇలాంటివి. ఒక బెవరేజెస్ కార్పొరేషన్లోనే ఇంతవరకు బెవరేజెస్ కార్పొరేషన్ ఉంది, ఏది స్వతంత్రంగా వ్యవహరించేది, దాంట్లోంచి ఆదాయము ప్రభుత్వానికి వచ్చేది. కార్పొరేషను వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి బ్యాంకులో 24 సంవత్సరాలకు 24,000 కోట్లు అప్పు తీసుకొచ్చిన ఘన చరిత్ర ఈ దేశంలో ఏ పార్టీకి లేదు. 24,000 కోట్లు, దట్టు హై అండ్ ఇంట్రెస్ట్ తోటి. అట్లాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషను, రాజమండ్రి, తిరుపతి అండ్ విశాఖపట్నం ఇలాంటి మేజర్ కార్పొరేషన్స్ ఏవైతే, గుంటూరు ఇలాంటి కార్పొరేషన్లు ఏమున్నాయో ఆ కార్పొరేషన్లో ప్రైమ్ లొకేటెడ్ ఏరియాస్ను బ్యాంకులో తాకట్టు పెట్టి తీసుకొచ్చిన అప్పులు, సచివాలయం తాకట్టు పెట్టి తీసుకొచ్చిన అప్పులు. దానికి కోడిగుడ్డు ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడంటే, అవసరమైతే ఇల్లు తాకట్టు పెట్టుకోమా అంటాడు. అతని ఇల్లు తాకట్టు పెట్టుకొని తీసుకొచ్చి గవర్నమెంట్కి ఇవ్వాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆ ఇల్లు ఆస్తులు తాకట్టు పెట్టి తీసుకొచ్చి అవసరమైతే డబ్బులు ప్రభుత్వానికి ఇవ్వాలి తప్ప, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి తీసుకొని వచ్చిన డబ్బులతోటి ప్రభుత్వం నడిపిన ప్రభుత్వాన్ని మనం దేశంలో ఎప్పుడూ చూడలే, ఏ రాష్ట్రంలో చూడలే. ఇండియన్ హిస్టరీలో 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో విపి సింగ్, నాకు చిన్నప్పుడు మేబీ నేను 8th 9th క్లాస్లో ఉండొచ్చు, ఆ టైంలో విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బంగారాన్ని తాకట్టు పెట్టారు బ్రిటన్ గవర్నమెంట్కి. గోల్డ్ బార్స్, గోల్డ్ తీసుకొని వచ్చి పెట్టి డబ్బు తీసుకుంటే పార్లమెంట్లో ఆ రోజుల్లో రచ్చ అయిపోయింది. బంగారం తాకట్టు పెడితే తప్ప ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదా ఈ దేశం అనేది. తర్వాత దాన్ని సరిదిద్దుకొని ఆ తాకట్టుని విడిపించుకొని బంగారాన్ని వెనకలు తీసుకొచ్చుకున్నారు. ఆ రోజుల్ని చూస్తే, అంటే దేశంలో నిల్వలు ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బు తీసుకొస్తేనే అంత గోల జరిగినటువంటి ఈ దేశంలో ఈరోజు అసలు దేని తాకట్టు పెట్టిందో ప్రభుత్వము, ఎంతకు తాకట్టు పెట్టింది, ఎంత వందల వేల కోట్లు తీసుకొచ్చింది, ఎంత వడ్డీకి తీసుకొచ్చింది, ఎంత కాలానికి తీసుకొచ్చింది అన్నది ఒక అంశమైతే, అసలు డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి అధికారులు, వీళ్ళకి కావాల్సిన వాళ్ళు వెనకాల తోకొన్నోళ్ళు బయట నుంచి తీసుకొని వస్తే అది వాళ్ళ ఐడియానా, వాళ్ళ ద్వారా జరిగిందా ఇది, లేదు ఇక్కడ ఉన్నటువంటి పనికిమాల కొంతమంది అధికారుల చేత జరిగింది ఇదంతా కూడా అనేది వెతకడం మొదలు పెడితే నాకు తెలిసి అన్ని కార్పొరేషన్ నుంచి 1,00,000 కోట్లు ఉండొచ్చు. సర్ప్రైజింగ్లీ అన్ని కార్పొరేషన్ నుంచి 1,00,000 కోట్లు ఉండొచ్చు. ఇది కాకుండా ఎగ్జిస్టింగ్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కార్పొరేషన్స్లో లైక్ మైన్స్ అండ్ మినరల్స్, నాకున్న అంచనా ప్రకారం అయితే 45,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. 45,000 కోట్ల రూపాయలు. ఒక బెవరేజెస్ కార్పొరేషన్లో తాకట్టు అంశం పక్కన పెడితే 4,000 కోట్ల రూపాయలు పక్కన పెడితే డైరెక్ట్గా మోర్ దెన్ డిగ్రీ చదివినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మందు షాపుల్లో పెట్టి వాళ్ళ దగ్గర మందు అమ్మించి ఆన్లైన్ పేమెంట్ కాకుండా దొంగ పేర్లతో దొంగ మందులు అమ్మినటువంటి, ప్రజల జీవితాలతో ఆడుకున్నటువంటి డబ్బుతో సంపాదించిన డబ్బు స్కామ్ 30,000 కోట్లు ఉండొచ్చు అప్రాక్సిమేట్గా చెప్తున్నా నేను. ఓకే, అంటే సంవత్సరానికి 6 నుంచి 7,000 కోట్ల